ఆ! సార్, పనంతా పూర్తయింది. రూమ్ అంతా క్లీన్ చేసేసాను. హ్మ్. మీకేవైనా కావాలంటే మీరు రిసెప్షన్‌కి కాల్ చేయండి. హ్మ్. వస్తాను సార్. హ్మ్. ఒక్క నిమిషం ఉండు. ఆ! హ్మ్. ఏంటి 500 ఇస్తున్నాడు? ఇదిగో ఉంచుకో. నాకిదంతా వద్దు సార్. మా అమ్మకి ఇక్కడ జీతం ఇస్తున్నారు సార్. ఏంటి? అమ్మా! మరి నువ్వు చేస్తున్నావేంటి? నువ్విక్కడ పని చేయట్లేదా? లేదు సార్, నేను ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ చదువుతున్నాను. ఇప్పుడే సెమిస్టర్ అయింది. సెమిస్టర్ అయ్యి లీవ్‌లో ఉన్నాను సార్. 2 రోజులుగా మా అమ్మకు ఒంట్లో బాలేదు సార్. సరే మందులకన్నా పనికొస్తాయి తీసుకో. వద్దు సార్. నాకిదంతా వద్దు. సరే గాని మీ అమ్మగారికి ఆరోగ్యం బాలేదన్నావు. ఏమైందేంటి? లైట్‌గా ఫీవర్‌గా ఉంది సార్. హాస్పిటల్‌కి తీసుకువెళ్లి చెక్ చేస్తే టైఫాయిడ్ ఫీవర్ అని డాక్టర్ చెప్పారు. అందుకే ఆవిడి పనికి రాలేకపోయింది. పర్లేదులే. ఇదుంచుకో. నీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. వద్దు సార్. నాకొద్దంటున్నాను కదా! రేయ్! వద్దని చెప్తోంది హ్మ్. కదా! వదిలేయ్. సరే సార్. పక్క రూమ్‌ని చెకౌట్ చేశారట. నేను వెళ్లి క్లీన్ చేయాలి. వస్తాను సార్. ఆ! ఈ డబ్బుని మీ దగ్గరే ఉంచండి. మీకు యూజ్ అవుతుంది. హ్మ్. 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 ఏంట్రా? ఆ! టిప్స్‌గా 500 ఇస్తున్నావేంటి? రేయ్! పిల్ల పిట్టపట్లాడిపోతోందిరా. హేహేయ్! ఏంట్రా? వేటాడడానికి ప్లాన్ చేస్తున్నారా? ఎవరు? మేమా? ఊరుకోరా. టిప్స్ ఇచ్చి బుట్టలో వేసుకోవాలని నువ్వే గదా అనుకున్నావు. తను రైట్‌లో సిగ్నలేసి, లెఫ్ట్‌లో టాటా చూపించి నిలిపింది గదా! రేయ్ మావా! ఇంకా ఒక వారం ఇక్కడే ఉండాలి. ఆ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీని నా కెమిస్ట్రీతో ఎలా వర్కౌట్ చేస్తానో మీరిద్దరు చూస్తారుగా. నువ్విచ్చిన 500 వద్దనేసింది. అలాంటప్పుడు నీతో కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అవుద్ది? 500 ఇచ్చావంటే వద్దనే చెప్తుందిగా. అదేదో 5000, 10,000 ఇచ్చి చూడు. ఓకే అని చెప్తుంది. ఈ ప్రపంచంలో అన్నిటికీ ఓ విలువుంది. అది మనం ఇచ్చామంటే మనకు కావాల్సింది మనకే సొంతం. ఇదే హ్యూమన్ సైకాలజీ. ఓహ్! అయితే ఇక్కడి నుంచి మనం వెళ్ళేలోగా తనని నీ వలలో పడేస్తానంటావు. ఏంటి సీనా? ఏంట్రా? తనని లైన్‌లో పెట్టనంటావా? తనతో ఎంజాయ్ చేసి కూడా చూపిస్తాను. చూస్తూ ఉండండి. హ్మ్. ఛాలెంజ్ రా! నాతోనే హ్మ్. పెట్టుకుంటారా? హ్మ్. హ్మ్. ఏంటి మావా ఈడు ఛాలెంజ్ చేసి వెళ్తున్నాడు? వాడు వెళ్ళే స్పీడ్ చూస్తే కరెక్ట్ చేసేలా ఉన్నాడనిపిస్తోంది. అవును రోయ్! నాకు అదే అనిపిస్తోంది. వాడు దేన్నైనా కోరుకుంటే ఎంతకైనా తెగిస్తాడు వాడు. హ్మ్. హ్మ్. ఆహ్, ఆహ్, హ్మ్. అ ఆహ్, హ్మ్. హ్మ్. ఆ! నీకోసం ఓ గిఫ్ట్ తెచ్చాను. ఇదిగో తీసుకో. నాకేమీ వద్దు సార్. ఇది ఐఫోన్ గీత తీసుకో. నాకొద్దంటున్నాను కదా! ఏంటి? వద్దంటావా? ఐఫోనే వద్దంటున్నావు? నీ దగ్గర ఏం ఫోనుంది? నా దగ్గరసల ఫోనే లేదు. ఫోనే లేదా? హ్మ్. కాలేజ్‌కెళ్ళే అమ్మాయివి చేతిలో ఫోన్ లేదంటున్నావు? ఈ ప్రపంచంలో ఇది ఎనిమిదో అద్భుతం. నిజంగానే నా దగ్గర ఫోన్ లేదు సార్. అందుకే కదా తీసుకోమంటున్నాను. నాకు వద్దు సార్. ఏ? మీ అమ్మ తిడుతుందని భయమా? అదంతా ఏం లేదు. నేను వెళ్తాను. నీ వయసులో ఉండే అమ్మాయిలు ఐఫోన్ గిఫ్ట్‌గా ఇస్తే ఎవ్వరూ వద్దని చెప్పరు. మిగతా వాళ్ళలా ఉండొచ్చండి. కానీ నేనలా కాదండి. నాకు ఫోన్ అవసరం లేదండి. అందుకే నేనదుంచుకోలేదు. అది సరే ఇప్పటివరకు యూజ్ చేయకపోతే ఏమైంది? ఇప్పుడు యూజ్ చేయొచ్చు కదా! లేదు. నాకొద్దండి. ఐఫోన్ ఫ్రీగా ఇచ్చినా సరే తీసుకునే అమ్మాయి ఈ ప్రపంచంలో నువ్వే అవుతావు గీత. అదలాగే ఉండనివ్వండి. ఏంటి మావా హ్మ్. పడిపోయిందా? హ్మ్. నిన్నేదో అన్నావు? వెయిట్‌గా ఏదైనా ఇస్తే ఎవరైనా పడిపోతారని? ఒట్టొట్టి మాటలా? ₹1,00,000 ఐఫోన్ ఇస్తేనే తను వద్దని చెప్పి వెళ్ళిపోయింది. నిన్నేదో అన్నావుగా, అన్నింటికి ఒక రేట్ ఉంటుందని. ఇప్పుడు చూసావుగా ఏమైందని? ఫ్యూజులు ఎగిరిపోయిందిరా. హ్మ్. భలే చెప్పావురా! హ్మ్. ఒరేయ్! హ్మ్. ఏంట్రా ఏదేదో చెప్పి వాడిని రెచ్చగొట్టావు? వాడు కోప్పడి లోపలికెళ్ళిపోయాడురా. హ్మ్. హ్మ్. ఎలాగైనా తను నా వల్లో పడుతుందనుకున్నాను. ఛ! మిస్ అయిపోయింది. తక్కువ అంచనా వేశానే.
మళ్ళీ ఇలా జరగకూడదు. నన్ను ఇలా అవమానించినందుకు దాన్ని వదిలిపెట్టను. అయ్యో! నా పరువు పోయిందే. పని మనిషికి ఎంత పొగరు. నా తల పగిలిపోతోంది. హలో హలో, చెప్పండి సార్. రిసెప్షనా? క్లీన్ చేయడానికి ఇంకా ఎవరు రాలేదేంటి? వాళ్ళు గార్డెన్ క్లీన్ చేస్తున్నారు. అయిపోయిన వెంటనే రమ్మంటాను సార్. ఆహా, సరే సరే, తొందరగా పంపించండి. సరే సార్. హ్మ్. 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 హో ఒప్ హ్మ్. హ్మ్. వచ్చావా? హ్మ్. ఏదైనా తిన్నావా? తిన్నాను సార్. ఇక్కడ మాసిపోయిన బట్టలు బోల్డున్నాయి. ఇక్కడ లాండ్రీ ఉందా లేదా? ఇక్కడేం లేదు సార్. కానీ వారానికొకసారి లాండ్రీ తీసుకోవడానికి మనుషులొస్తారు సార్. నేను రిసెప్షన్‌లో కావాలంటే చెప్తాను సార్. అలాగా, సరేలే. హ్మ్. రేట్ చూడు సూపర్ ఫిగర్ కదా! అవునరా. హుహు. హ్మ్. హ్మ్. రేయ్! నీ మనసులో అసలు నువ్వేమనుకుంటున్నావురా? రేయ్! నడుము మీద చేపెడుతున్నావు? కొట్టి మొఖం పగలగొట్టేస్తానంతే. పోకిరి వెధవలా నడుచుకుంటున్నావు? మీరు ఏం చేసినా ఊరుకుంటాననుకున్నారా? పనిచేసే అమ్మాయిలందరూ అలాంటి వాళ్ళని అనుకోకండి సరేనా? కుటుంబ కష్టానికొస్తున్నావు. మీ డబ్బు పొగరంతా ఇంకెక్కడైనా పెట్టుకోండి. హ్మ్. ఏమనుకుంటున్నారా? వాడేంటంటే ఆ రోజు డబ్బిచ్చి టిప్స్‌గా పెట్టుకో అంటున్నాడు. నువ్వేంటంటే ఫోన్ గిఫ్ట్‌గా ఇస్తున్నావు. ఈ రోజు నడుము మీద చేయేస్తున్నా నన్ను చూస్తే మీ అందరికీ ఎలా ఉంది? ఆ? మీరు డబ్బిస్తే ఇకిలించుకుంటూ మీతో వచ్చేదానిలా కనిపిస్తున్నానా? బయటూరు నుంచొస్తే తిరిగి చూసే పనిని మాత్రం చూడండి. అనవసరమైన పనులేవైనా చేశారో తిరిగి ఇంటికి వెళ్ళిచ్చారు. రాస్కల్స్. దీన్నే హ్మ్. ఆ! ఆ! ఏంట్రా ఇలా చేసింది? నేనది అస్సలు అనుకోలేదురా. తను కొట్టినప్పుడు టపేల్‌మని సౌండ్ నాకు వినిపించిందిరా. హ్మ్. బాబోయ్! తన మొహంలో కాళీమాతని చూస్తున్నట్టు అంత ఉక్రోషం రా. మనకి సెట్ అవ్వలేదా? అవతల పారేసి వేరే పనికెళ్ళిపోవాలి. అనవసరంగా ఎందుకురా లేనిపోని గొడవలు? నువ్వెంత చెప్పినా వాడస్సలు వినడు. అందరమ్మాయిల్ని ఒకేలా ట్రీట్ చేస్తే అస్సలు పనవ్వదురా. కాలేజీలో ఒక అమ్మాయి మొహం మీద ఉమ్మినందుకే వాడేం చేశాడో మనకి తెలుసు. ఆ అమ్మాయి మీద తెగ రెచ్చిపోయాడు. హ్మ్. ఈ అమ్మాయేమో విజృంభించిపోయిందిరా. హ్మ్. హ్మ్. దానికి నా దారే కరెక్టు. అలాగే చెయ్యాలి. చేసి తీరాలి. చేస్తాను. రేపే చేస్తాను.